హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ శ్యామల. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి కొత్తిమీర పుదీనా రైస్ ప్రిపేర్ చేశానండి. చాలా హెల్దీ ఫుడ్ అండి. వారానికి ఒక్కసారైనా మీ ఇంట్లో పిల్లలకి ఇలా లంచ్ బాక్సుల్లోకి ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. హెల్దీ అయిన ఫుడ్. దానికోసం నేను పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేశానండి. ఒక మిక్సీ జార్లో 2 ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి కొన్ని పలావ్ దినుసులు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, ఒక చిన్న సైజ్ ఆలును కూడా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకుని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టానండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి బాగా కలుపుకొని అందులో చిటికెడు పసుపు, చిటికెడు ధనియాల పొడి, గరం మసాలా, రుచికి తగ్గ సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ను కూడా అందులో వేసి పచ్చివాసన పోయేదాకా బాయిల్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా బాయిల్ చేసి రైస్ పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ను కూడా మొత్తాన్ని అందులో వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క 10 నిమిషాల పాటు రైస్ అంతటిని కూడా బాగా కలుపుకోవాలండి. రైస్ మొత్తానికి కూడా కొత్తిమీర పుదీనా పేస్ట్ బాగా అప్లై అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలండి. రైస్ విరిగిపోకుండా కలపండి. ఎవరైనా సరే రైస్ విరిగిపోకూడదు. విరిగిపోతే ముక్కల్లాగా ఉంటుంది కదండి. అందుకే రైస్ విరగకుండా మొత్తం రైస్ అంతటినీ కూడా ఇలా స్మూత్గా కలుపుతూ ఉండాలండి ఒక 5 నిమిషాల పాటు. అంతే, ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర పుదీనా రైస్ రెడీ. ఇలా ప్రిపేర్ చేసి వారానికి ఒకసారి పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టండి. చాలా హెల్దీగా ఉంటారు. చాలా హెల్దీ అయిన ఫుడ్. బాక్స్ ఖాళీ చేసి పట్టుకొచ్చేస్తారు అంతే. చూసారు కదా, ఇందులోకి పెరుగు చట్నీ కాంబినేషన్ వేసుకుని తింటే ఆ లెవెల్ వేరే. అంతే, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా సరే బాక్స్ ఖాళీ చేసేయాల్సిందే. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అప్పటి వరకు